ఏదైనా ఏది సాధించాలన్నా మీ కింద మేము పని చేస్తే మాకు మీరు గురువు సార్. ఏదైతే కృష్ణుడు ఇంత పెద్దగా అయ్యాడే, సాండి పని లేకపోతే కృష్ణుడు అంత పెద్దవాడు అయ్యేవాడు కాదు సార్. ఇవాళ శివాజీ అయ్యాడే, సమస్త రామదాస్ లేకపోతే అయ్యేవాడు కాదు సార్. ఇవాళ వివేకానంద అయ్యాడే, పరమ హంస లేకపోతే అయ్యేవాడు కాదు సార్. మనం చూస్తున్నాం, శాస్త్రాలు చదువుతున్నాము. సంశయాలను మానవులు ఒక్కడే మా జాతిలో పుట్టి ఉండకపోతే ఇవాళ మా జాతి గుట్టకో తోటకో ఎక్కడో ఒక్కటి ఉండేది. అమ్మవారిని పూజిస్తూ బంజారా హిల్స్ లో ఉంటూ ఇక్కడ నుంచి తిరుగుతూ 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 ఇవాళ ఏదైతే హర్యానాలో సూర్ఖండ్ ఉంది, సూర్గఢ్ అంటారు దాన్ని కొంతమంది అక్కడ సూరత్ గఢ్ కూడా అంటారు. అక్కడ బ్రిటిష్ వాడితో పోరాడి అక్కడ నుంచి డైరెక్ట్ 1808 ఏప్రిల్ 14వ తారీఖు శ్రీరామనవమి నాడు మహారాష్ట్రలోని పౌరాదేవి ముందు రూయిగఢ్లో ఆయన స్వర్గనిష్ఠుడై పౌరాగఢ్లో ఆయన అగ్ని సంస్కారాలు అయ్యారు. అదే వంశంలో 196 సంవత్సరాల కింద మన గౌరవ ఏదైతే రామరావు మహారాజ్ బ్రహ్మచారి రామరావు మహారాజ్ గారు పుట్టి మీరు రామరావు మహారాజ్ గారిని చూశారు. ఆయన 11వ సంవత్సరాల ఏట అన్నం మానేసి పాలు నీళ్లతోనే 75 సంవత్సరాలు ఈ భారతదేశంలో తిరిగి ఈ భారతీయుల ఉన్నతి కోసం ఇవాళ స్టేజ్ మీద ఇంత మాట్లాడుతున్నామంటే, స్టేజ్ మీద ఇంత మా వాళ్ళు నాయకులు, డాక్టర్లు, టీచర్లు, యాక్టర్లు, రాజకీయ నాయకులు అయ్యామంటే కేవలం రామరావు మహారాజ్ గారి పుణ్యమే తప్ప ఏదైతే ఇప్పుడు మనము ఇక్కడ మీరు జ్యోతి పెట్టారు, ఆ జ్యోతి దీపం కాలుతూ పత్తి కాలిపోతూ ఉంటూ ఏదైతే సుగంధ వాసన మనకిస్తుందో రామరావు మహారాజ్ కూడా అగరబత్తిలాగా తన జీవితాన్ని కాల్చుకుంటూ మాకు సుగంధాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు సార్. సంవత్సరంన్నర అయిపోయింది. కాబట్టి మేము మీకు ఒకటే కోరుకుంటున్నాము, ఒకటి మెయిన్ మా సమస్య అదే ఉంది. ఒక 2 నిమిషాలు మా భాషలో మాట్లాడి ముగిస్తున్నానా. तमें जयंती आई 8 साल हम लोग केसीआर सर अपने दिनों देना 2015 में ये जयंती की दे ये जयंती ना मतो 2000 में बापू सेवा भाई फोटो स्वर्गीय चंद्रभान नायक दीवान देवड़ी निजामेती लान अंकोले में रखा देते वो फोटे ना अंकोले माहिती मार कर लान मेलो चंद्रभान नायक वो मत देवल बांधो जेर पच्च अपनो स्वर्गीय ऑल इंडिया बंजारा सेवा संघ प्रेसिडेंट रंजीत नायक वो फोटे न मोटो करान सारे देश में ये फोटे न देमेलो उन्दारे थी हम तो 2000 साल थी बांसवाड़ा में 4 से 5 से हजार आदमी थी अन्नदान करते हमारी मदद करते थे पर उन्होंने केसीआर 2015 में तमार भी एक आत्मा गौरव में कापाड़नो तमार जाते भी एक इज्जत देवो के केस आरोपने नी दिनों चा हनोर ये ना अपन कंटिन्यू करते एक जना अपन घर में न छोड़िया तो अपने नदी कतरा के ऊंचो जाया घर में रो पूर्ण नाश करिए अपन गोरमाटे नाश पूर्ण करिए वन सेवा है के बोझ के छ रोड होटल जीवन ना एक बारी काटलू के बोझ के छ होटल जीवन ना एक बारी काटलू के बोझ के छ ఒక అండర్ సార్ దాన్ని ఏదైతే వసంత ఋతువు మన ఫిబ్రవరి జనవరిలో వసంత ఋతువు వస్తుంది వసంత సంత్ వసంత ఒకటే ఉంటారు సార్ ఏదైతే వసంత వస్తుందో అప్పుడు ప్రకృతిలో మార్పు వస్తుంది సంత్ వస్తే సంస్కృతిలో మార్పు వస్తుంది సంత్ సేవలాల్ మహారాజ్ వచ్చిందనే ఇవాళ మా కుల మా జాతిలో మార్పు వచ్చింది కాబట్టి తెలియజేసుకుంటూ हमें एक स्टेज से भाई घरे में सेवा भाई फोटो रामराव बापू रो फोटो रखा लो रामराव बापू भी कहीं नंका संत कोरी व्यक्तो ये जगह में कई संत है अपन देख रहे जा टीवी में देख रहे जा कभी पेपर में देख रहे जा कई संत कतको टांग बगल करन जेलर में जान कतरा को वेले जा पर रामराव महाराज अंगारे नहीं करन डगर होता अपने में 4 लोग आए जा अपन जाते ना 4 था एक तो जादव था एक चौहान था एक राठौर था एक पवार था तो ना एक था अपन राठौर सेवा राज जलमेन आयो जादव धर्मडियानी जलमेन आए पवार में सामकियानी जलमेन आए चौहान में पुतळायानी जलमेन आए अपने में घणे मोठे देव आए तो मतलब एकच केच हमें नारे बना लगा अपन साथ
हम से भलन अपने एमएलए साहब ने गवर्नर ने हम भलन से साथ दो एकदम अच्छा काय का ये हाथ कौन को ये हाथ मन के कच्चा पण गवर्नमेंट अपन वन साथ दिया कई गवर्नमेंट दीते कई मुख्यमंत्री दीते सेम कई को क्या हम बड़ा अपने किले कोई छेरी कम से कम ये कामरेड्डी कांस्टिट्यूशन में मन लागत है 10-15 सरपंच 10-20 हो गया गवर्नमेंट ग्राम पंचायत 23 आज सरपंच 23 वयस तो ग्राम पंचायती ने को 23 सरपंच लेनी आज अपने ना ये मरे नहीं तो कहते हो ये मौका देने देना सेना मारवाड़ की टाइम ले जा रही मन फोने आ रही घने फोने आ रही मन भी जाए मारवाड़ की सेना 6 साल के तो वो मैं बंद कर देती थैंक यू अన్నా నువ్వు చెప్పిన విధంగా సార్ కూడా కనికరిస్తారని బంజారా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముజీబన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన జిల్లా ట్రైబల్ ఆఫీసర్ అంబాజీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొప్ప గవర్నర్ గారికి అదేవిధంగా ఈ సభా వేదిక మీద కూర్చున్న అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పటికే సమయం చాలా అయింది. మనకు సేవాలాల్ గారి పుట్టుక అదేవిధంగా మన సోదరులు ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశంలో నలుమూలల ఏ విధంగా వ్యాప్తి చెందిరో మనకు పెద్దలు సవివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో విషయాలు అందరూ వక్తలు చెప్పారు. ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్పి నేను సమయభావం లేనందువల్ల ముగిస్తాను. ఉద్యోగ అవకాశాలు అన్నారు, వివిధ రకాల స్కూళ్ళలో పిల్లలకు అడ్మిషన్ అన్నారు, అన్నీ అన్నారు. రాజకీయంగా నేను ఒక్కటే చెప్తున్నాను, 2001 నుంచి ఏదైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి కేసీఆర్ గారు తన ఆలోచనలు ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి గ్రామం తిరిగేటప్పుడు ప్రజా సమస్యల్ని వారి ఆలోచన ద్వారా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. అందులో భాగంగా మన కామారెడ్డి జిల్లా అదేవిధంగా ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గము మాచారెడ్డి మండలంలో ప్రతి తాండాను ఒక గ్రామ పంచాయతీగా చేస్తానని మాటిచ్చారు. అదేవిధంగా ఈ ప్రభుత్వము ప్రతి ఒక్క 500 జనాభా కలిగిన తాండాలన్నీ గ్రామ పంచాయతీగా చేయడం వల్ల ఈరోజు ఈ సభలోనే ఈ సభ వేదిక మీద ఎంతో మంది సర్పంచులు మనకు కేసీఆర్ గారి దయ వల్ల ఇక్కడ ఉన్నారు. కాబట్టి 22 మంది సర్పంచులు కేసీఆర్ గారి తాండాలకు సర్పంచ్ చేయడం వల్ల మనకు ఈరోజు నాయకులుగా ఎదిగినందుకు కేసీఆర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రవీణ్ అన్న ఇప్పటిదాకా మన అమ్మాయిలు చెల్లెలు ఎంతో మంచి ధ్యానం చేసారు. మీరు ఒకటే తప్పు చేసారు, పిల్లలు ఆ సీట్ల మీదకి లేచుకొచ్చి వీళ్ళకు సెల్ఫీ తీస్తున్నారు. దయచేసి నెక్స్ట్ వరకు ఒక అబ్బాయిలతో కూడా ఒక డ్యాన్స్ పెట్టుర్రి, అప్పుడు వాళ్ళ డ్యాన్స్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఓకేనా, రైట్. కాబట్టి నెక్స్ట్ సేవాలాల్ జయంతికి అమ్మాయిలు ఎంతమంది చేస్తారో అబ్బాయిలతో కూడా ఒక 2-3 డ్యాన్సులు పెట్టిస్తే వాళ్ళ భయం పోతుంది, ఫోన్లతో వెంటనే పరిగెత్తారు. రైట్. కాబట్టి ఈ అవకాశం గురించి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అందరూ మెల్లమెల్లగా లేస్తారు కాబట్టి ముఖ్య అతిథి మాట్లాడాల్సిందిగా ఉన్నది. ధన్యవాదాలు. జై సేవాలాల్. థ్యాంక్ యూ అన్న, మీరు చెప్పిన సలహాలు కంపల్సరీ పాటిస్తాం. నెక్స్ట్ ఇయర్ కూడా అలానే చేస్తాం. ఇప్పుడు ఇంకో 10-15 నిమిషాలు మన ప్రోగ్రాంలో క్లోజ్ అవుతుంది. దయచేసి ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయదు. ఒక పాట తర్వాత మన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ గారు మరియు సురేష్ అన్న గారు మాట్లాడిన తర్వాత మన ప్రోగ్రాంకు క్లోజింగ్. అమ్మాయి డ్యాన్స్ అది పాట తొందర.
పిల్లనయ్యో పిల్లనయ్యో ఆడపిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడు గడపలలో ఒక్క దానిరయ్యో దానిరయ్యో ఒక్క దానిరయ్యో మా అన్న తమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్ల ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వులే నన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేను ఈ పుల్లెట్టు మండకి వచ్చిందప్ప చిక్కు 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 ముక్కని పుల్లెట్టు మండకి వచ్చిందప్ప డు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 ని ఎండాల దునియానే చూపిద్దప్ప చిక్కు 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 ముక్కని థ్యాంక్ యూ మినీ గురుకులం మాచారెడ్డి వీళ్ళు కూడా సోమార్పేట బంజపల్లి లేదంటే ఎల్లంపేట వాళ్ళ పిల్లలే ఉంటారన్నా. థ్యాంక్ యూ. బుల్లెట్ బండి అంటూ పాటను బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడి సైడ్ అయిపోతే అమ్మాయి 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 కొంచెం ఒక 5 minutes మన ముఖ్య అతిథి గారు ఉంటారు. అమ్మాయి కొంచెం రండి. ఒక 5 minutes అయిపోతుంది ప్రోగ్రామ్. సార్ గారు మాట్లాడతారు ఇప్పుడు. కొంచెం ఒక 5 minutes. మనము అనుకున్నట్టుగానే ప్రోగ్రామ్ కూడా దగ్గరలో అయిపోతుంది. ఇప్పుడు మన గెస్ట్ మన ముఖ్య అతిథి అన్నగారు ఉన్నారు, మన సురేష్ అన్న గారు ఉన్నారు. వాళ్ళిద్దరు మాట్లాడితే అయిపోతుంది ప్రోగ్రామ్ కనుక. ఒక్క 10 minutes ప్రోగ్రామ్ అయిపోతుంది కనుక మీరందరూ నిశ్శబ్దంగా ఉండేసి వినాలని కోరుకుంటాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాచారెడ్డి మండల ఎంపీపీ అన్నగారు, లోయపల్లి నరసింహన్న సురేష్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం సంత్ సేవాలాల్ గారి జన్మదినం కొంచెం లేట్ అయినా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మన పిలువగానే వచ్చిన మన ఎమ్మెల్యే మన నాయకుడు గొప్పగోవర్ధన్ గారు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మునీర్ గారు, వేదిక మీద టైం అవుతుంది కాబట్టి వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక కింద ఉన్న మా బంజారా నాయకులకు, ముఖ్యంగా ఇప్పటి వరకు మనందరిని ఆహ్లాదపరిచిన ఈ అమ్మాయిలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఇంకా మాట్లాడకుండా నేను మాట్లాడే గురించి 2 మాటలు చెప్తా. మా మండలంలో నేనైతే పూర్తిగా ఇప్పుడు మా గ్రామంలో 7 గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. ఆ గ్రామ పంచాయతీలు అంతా బంజారాలను వాళ్ళ మధ్యలో పుట్టి పెరిగి నేను ఈ విధంగా ఉన్నా అంటే ఈ బంజారా సోదరులే నాకు కారణం. 4 సార్లు నన్ను గెలిపించుకుంటూ గెలిస్తే మా దగ్గర సేవలాల్ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉంటే 5 సేవలాల్ మందిరాలను పూర్తి చేసుకున్నాం ఎమ్మెల్యే గారి సహకారంలోని. ఇంకా 3 సేవాలాల్ మందిరాలు రేపో మాపో నెల 2 నెలల్లో పూర్తిగా వస్తున్నాయి. 8 సేవాలాల్ మందిరాలు మనం పూర్తి చేసుకున్నాం. అది కూడా మన ఘనతని అనుకున్నాం. ఇకపోతే నేను ఎక్కువ మాట్లాడకుండా ఇప్పుడు సేవాలాల్ గారు 1739లో పుట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సేవలు, ఆయన మంచి మార్గాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఏ ప్రభుత్వం కూడా సేవాలాల్ జయంతిని గుర్తించలేదు. గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి అధికారికంగా ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మనందరం కూడా కేసీఆర్కి రుణపడి ఉండాలని ఈ సమావేశం నుంచి చెప్తూ మీరందరూ మాట్లాడినా మీరందరూ ఒకటే కోరిక కోరుతున్నారు. మీ అందరి తరఫున నేను చెప్తున్నా, గౌరవ ఎమ్మెల్యే గారు మీ కారులో వస్తున్నప్పుడు చెప్పారు, తప్పక ఆయన అమలు చేస్తారు, తప్పక మీ బంజారా భవనం బంజారా జాగా ఇవ్వాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీకు ఈ బంజారా జాతి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. మీరు అన్నట్టుగానే మాచారెడ్డి మండల్ దాదాపు 50-60% బంజారాలు ఉన్న మీరు మా బంజారా జాతికి చేసిన సేవకు మీకు ధన్యవాదాలన్నా, ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి ఒక లాస్ట్ చివరి డ్యాన్స్
ఇప్పుడు అన్న మాట్లాడే ముందు ఒక చివరి న్యాయం అయిపోయిన తర్వాత మన ముఖ్య అతిథి గారి ప్రసంగం ఉన్నది. ఒక్క 5 నిమిషాలు అయిపోతుంది. బాబు మీరందరూ కూర్చోండి. 5 నిమిషాలు అయిపోతుంది. ఈ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ మీరు చాలా న్యూస్ చేసింది. కూర్చోండి. అమ్మాయి ఫస్ట్ కానీ సరే ముందుకు రావాలి. ఇంకా విఐపీస్ ఉన్నారు, కొంచెం ముందు వెళ్ళాలి. పిల్లలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నా. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అమ్మాయిలు మీరు ముందుకు రండి. వెనక పోదు కొంచెం వెనక జరిగారు. కొంచెం కొంచెం వెనక జరిగారు. विजयाडी झूलल नचाई रे नंगरी माहू सेरी मेरी सुधी साधन पवन पोली रे आंगन में बाटे खुशी रे विजयाडी झूलल नचाई रे नंगरी माहू सेरी मेरी सुधी साधन पवन पोली रे आंगन में बाटे खुशी रे आयो झरनो झरे लाडो उन्हें टूटन मोरर लाडो केला वाडी हरो नरो तुम नाचा पाडो पेडो धीमी 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 नाच तेरा धीमी नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए भाई मेरी मेरी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए यारी तेरी मेरी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए भाई मेरी मेरी रो नाच पिलानी वेला बेचगाडी तारगादी धरतीला धूळ भारी तूका तोराची गंगायाडी तार सागरम मीजती छळती तारा तट्टी रे चिंतू वारती सासारूरा सातारती सासारम विरोधी राजती सोनेरा नगरीराती नगदानेली पामणीयती तमोळीरा तारा चुरम चुरालेची आकडे माको संध्याडी कडावलेची तमोळीरा तारा चुरम चुरालेची आकडे माको संध्याडी कडावलेची गौरी गोदाने कुंदमदरी दरबार बसाई गिरती धीमी 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 नाच जरा धीमी नाच ए यारी नाच धीमी धीमी नाच थोड़ा धीमी नाच ए भाई मेरी बड़ी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच ए यारी हेरी मेरी रो नाच धीमी धीमी नाच जरा धीमी नाच. థ్యాంక్ యూ బాన్సోడా గర్ల్స్ పిల్లలకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇప్పుడు మనము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ మన కామారెడ్డి నియోజకవర్గ రోల్ మోడల్ అన్నగారు గౌరవశ్రీ గంపగారున్న ప్రభుత్వ విప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఏ అమ్మాయి కూర్చో. అందరు కూడా ఒక్క 5 మినిట్లు అయిపోతుంది. అందరు శ్రద్ధగా వినాలి. అసలు మన చీఫ్ గెస్ట్ ఏం చెప్తారని శ్రద్ధగా వినండి. ప్లీజ్. ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కామారెడ్డి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్
అంబాజీ గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మిత్రులు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంకే ముయ్యిబుద్దీన్ గారికి, సీనియర్ ఎంపీపీ అధ్యక్షులు సోదరులు లోయపల్లి నరసింహరావు గారికి, జెడ్పీటీసీ సభ్యులు అన్న తిరుమల గౌడ్ గారికి, రామరెడ్డి గారికి, జిల్లా బంజారా సేవా సమితి అధ్యక్షులు పెద్దలు బాధ్యానాయక్ గారికి, రాష్ట్ర లంబాడ హక్కుల పోరాట సంఘం నాయకులు పెద్దలు ప్రతాప్ సింగ్ గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి పిప్పిరి సుష్మా వెంకట్ గారికి, జిల్లా లైబ్రరీ చైర్మన్ పెద్దలు పున్న రాజేశ్వర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి గణేష్ నాయక్ గారికి, మోతీరామ్ నాయక్ గారికి, మోతీ సింగ్ గారికి, ఈ కార్యక్రమానికి గత కొన్ని రోజులుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి మిత్రులు ఎంపీటీసీ శ్రీనివాస్ నాయక్ గారికి, లష్కర్ నాయక్ సర్పంచ్ గారికి, చంద్రు నాయక్ సర్పంచ్ ఎంపీటీసీ గారికి, ప్రవీణ్ జిల్లా ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, లక్ష్మణ్ నాయక్ సర్పంచ్ గారు షాబ్దీపూర్ గారికి, యజ్ఞ నాయక్ సర్పంచ్ బట్టుతండ గారికి, రమేష్ నాయక్ మాజీ ఉప సర్పంచ్ గారికి, లక్ష్మణ్ మిత్రులు టీచర్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ ఎంపీటీసీ సభ్యులకు